అందరికీ తెలుసు ఆయన ఒక స్కూలు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యడం జరిగింది. స్కూలు యాజమాన్యం యొక్క బాధ్యతారహిత చర్యల వలన పిల్లలు గాయపడడం జరిగింది. ఈ యొక్క సంఘటన మీద ఆ స్కూలు యాజమాన్యం మీద ఆ స్కూలు మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. దీంట్లోంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షెల్టర్ లాగా తెలుగుదేశం పార్టీలో మేము చేరబోతున్నామని చెప్పి లీకులు ఇచ్చి ఒక మీడియాలో హల్చల్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం గురి చేసి ఈ విధంగా లబ్ధి పొందాలనుకుంటే ఎమ్మెల్సీ గారికి చెప్తున్నాము, ఇలాంటి ఉపాయాలు ఇలాంటి కుయుక్తులు మీరు ప్లీజ్ మానుకోండి. మిమ్మల్ని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంత ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏదో మీ యొక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీలోని దూరిపోయి మీ యొక్క మురికిని మిగతా అధికార పార్టీకి అంటించి మీరు తప్పించుకోవాలనుకుంటే మీ అవివేకమైన చర్య.